ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడంటే ఏం మరి ఆమెకి ఏం మాయ చేస్తుందో నాకు అర్థం కాదుగా. ఎనీవే ఫైనల్ గా అయితే ఆయన గెలవాలని మనం అందరం కోరుకుందాం, తెలుగు వాళ్ళందరం. కళ్యాణ్ జై జవాన్ జై కిసాన్. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. జవాన్ అంటే మన దేశాన్ని కాపాడే వ్యక్తి. బార్డర్ లో ఎండనక వాననక రాయనక రప్పనక నిలబడి మనల్ని కాపాడుతున్నారు. జవాన్లు ఉండబట్టే మనం ఈ రోజు మన ఇళ్లలో హ్యాపీగా పడుకుంటున్నాం. నైట్ టైం డే టైంలో తిరుగుతున్నాము. ఎందుకంటే మన చుట్టూ అన్ని శత్రులు చేశారు. ఒక పాకిస్తాన్ కావచ్చు, ఒక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఒక చైనా కావచ్చు, ఒక బంగ్లాదేశ్ కావచ్చు, ఒక శ్రీలంక కావచ్చు. నేపాల్ ఏం తప్పు చేయలేదు. నేపాల్ కూడా చైనాకి సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి, మోడీ గారు మన జవాన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, మొన్నడు కూడా మనం చూసాం పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఎలాగ అటాక్ చేస్తే మనం ఎలా తిప్పికొట్టామో, వాళ్ళ స్థావరాలు ఎలా ధ్వంసం చేసామో చూసాము. ఆర్మీ పదం అనేది ప్లస్ ఆర్మీ అనే పదం ఉపయోగపడింది. ఆర్మీ అనే పదం ఉపయోగపడింది. అట్ ద సేమ్ టైం ఆయన కూడా కష్టపడి ఆడుతున్నాడు. అందగాడు ఎంతమంది మహిళల హృదయాలు కూడా దోచుకున్నాడు. హీరో అవుతా అంటున్నాడు బయటకు వచ్చినాక. ఆల్ ది బెస్ట్. ఏం ఆయన ఇష్టం అండి. ఆయన అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పాలిటిక్స్ లో ఉంటారు, సినిమా ఫీల్డ్ లో కూడా ఉంటున్నారు. ఆయన ఇష్టం. మరి ఎక్కడ ఉంటాడో తెలియదు. థ్యాంక్ యూ.